టు బాబు మేరీ తెలుగు ఛానల్. ఈరోజు మేము ముందుకి మళ్ళీ ఒక వెరైటీ ఐటమ్స్తో వచ్చానండి. అదేమనుకుంటున్నారా, ఇంటే ఆశ్చర్యపోతారండి. మీరు విన్నారో లేదో తెలియదు కానీ చెప్తానండి. పాత రోజుల్లో ఉన్న వాళ్ళకైతే గుర్తుంటుంది ఈ ఐటమ్. అదేనండి, యాదది ఎండు తుణుకుల కూర, ఒట్టి తుణుకుల కూర అంటండి. ఒట్టి తుణుకుల కూర చూద్దాం. ఇదేనండి ఒట్టి తుణుకుల కూర. ఏంది ఇది, మటన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, పూర్వకాలంలో అప్పట్లో పాతల్లో మటన్ దండి తెచ్చి దండం మీద ఆరేసుకొని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేవాళ్ళు. దాన్ని బాగా కట్ చేసి కూడా నూనెలో కూడా వేపుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అదేనండి ఒట్టి తుణుకుల కూర అంటే. ఎండిన మాంసం చేసుకొని తినడం ఒట్టి తుణుకుల కూర అంటారు. అప్పుడంటే నీటి పెట్టేవాళ్ళండి, కాపలా కాస్తుండాలి. మా భార్య ఈసారి ఒట్టి తుణుకుల కూర ఎట్లా చేసిందో వాళ్ళు దాని మీద ఏమైనా నాకంటే తెలియదు. నేను బాగుంటే మాత్రం మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కనపడతాను, లేదంటే హాస్పిటల్లో కనపడతానేమో. మీరు కామెంట్స్ ద్వారా మీరు తిన్నారో లేదో ఇలాంటి ఒట్టి తుణుకుల కూర మీరు కామెంట్స్ ద్వారా తెలపండి. మళ్ళీ దీన్ని ఒట్టి తుణుకుల కూర అంటారా లేకపోతే ఎండిపెట్టిన మాంసం అంటారా మీరు కామెంట్స్లో తెలపండి. ఇప్పుడైతే టేస్ట్ చూడబోతున్నాను. మొత్తానికి ఏమో ధైర్యం చేసి సావాసం అయితే చేయబోతున్నాను ఒట్టి తుణుకుల కూరతో. స్మెల్ అదిరిపోతుందండి, ఒట్టి తుణుకుల మాదిరిగా చాలా బాగుంటుందండి. ఆయన మాటలు పట్టించుకోదానండి. చూద్దామండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చూడండి, నోరు ఊరుతుంది అంటండి. నాగా చాలా ఇష్టం. ఆయన మాత్రం టెన్షన్తో తింటున్నాడు, ఎట్లా చేస్తానో ఏమో అని. బాగుందండి ఒట్టి తుణుకుల కూర, చాలా పెళ్ళిగా కన్నా నీళ్ళు నాన్నకి అడ్డం పడ్డా నీళ్ళేమో ఒట్టితో అడ్డం పడ్డా. మొత్తానికండి ఒట్టి తుణుకుల ప్రభావం అంటే చూపించిందండి. ఒట్టి నీళ్ళు పడ్డాయి. తుణుకులు అంటే ఒట్టి తుణుకులు అంటే అడ్డం పడుతున్నాయి. బాగున్నాయండి, టేస్ట్ ఏమి సాఫ్ట్ ఉడికినాయే. బాగున్నాయండి, ఒట్టి తుణుకులు ఏమి బాగున్నాయి. కానీ చూద్దామండి ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ద్వారా తెలపండి మీరు కూడా ఈ ఒట్టి తుణుకుల కూర తిన్నారో లేదో. ఈ ఒట్టి తుణుకుల కూర ఎట్లా చేయాలో ఒక వీడియో పెట్టమంటే కూడా పెడతాను. ఒట్టి తుణుకుల కూరలా కూర టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. సురక్ష తినకూడదు అది. చూడు మాక టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. టేస్ట్ బాగుందండి ఒట్టి తుణుకులు. చూడండి ఒట్టి తుణుకులు అంటే ఇట్లా అప్పుడే బ్లాక్ అయిపోయింటాయి. ఇవి ఎండి పెట్టింటారండి బాగా. వీటితో ఊరగాయ చేసుకోవచ్చు అండి, సూపర్ ఉంటుంది. చెప్తున్నాండి మా ఆయనకి ఇంకో 2 కిలోలు తీసుకొని వస్తే ఊరగాయ పెడతాను. కానీ ఇది మాత్రం నూనెలో మాత్రం మొత్తం ఫ్రై చేసుకొని తిన్నారంటే అన్నంలోకి మన సొండీల టైప్ భలే టేస్ట్ అండి. మా ఆయన నెక్స్ట్ వీడియోలో 2 కిలోలు మాంసం తెచ్చినప్పుడు ఎలా ఎండబెట్టాలో అవి ఎలా డ్రై చేసి డీప్ ఫ్రై చేయాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. మీరు కామెంట్స్ పెట్టానండి, తెస్తాను. ఆ ఒట్టి తుణుకుల కూర ఎట్లా చేయాలో, అది ఆరబెట్టేది ఎట్లా, అది ప్రాసెస్ ఉంది, ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, డన్. మీరు కూడా ఇట్లా తినే రోజులు పాత రోజులు గుర్తుకొచ్చింటే ఉండాలంటే కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. మాకు కూడా తెలుస్తుంది ఏ ఊరు నుంచి చూస్తున్నారో, మీ ఊరు పేరు, ఆ ఒట్టి తుణుకుల కూర మీరు తిన్నారని చెప్పండి. అట్లాంటివి అనుభవాలు ఉంటే మాతో మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకొని ఈ ఒట్టి తుణుకుల కూర ఎట్లా ఉందో కామెంట్స్ ద్వారా తెలపండి. చూడండి నా బిడ్డ చూడు ఎట్లా తింటుంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకోసారి చూసుకోండి. మామూలు మటన్ అయితే కాదండి ఇది, మామూలు మటన్ ఇట్లా ఉండదు. చూడండి చూపిస్తాను మీకు పీస్. ఇది ఏమో అనుకోవద్దండి. అగ్గా ఇవి ఒట్టి తుణుకులేనండి. మన ఎండు చేపలు టైప్ ఉంటాయి డ్రై అయినాక. సూపర్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వస్తాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బెస్ట్ ఆఫ్ లక్ కలుద్దాం. బాయ్ బాయ్.